నమస్తే పీపుల్, ఎట్లున్నారు అందరూ? సో, ఇందాక ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కావాలని చెప్పేసి నా ట్రాలీ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఈ స్లింగ్ బ్యాగ్ కనిపించింది దాంట్లో. బ్యాగ్ లోపల ఏం పెట్టినా అని చెప్పి చూస్తే నా పాస్‌పోర్ట్, వాలెట్, ఇంకా నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ అండ్ ఎడ్యుకేషన్ యూఎస్ఏ అని చెప్పేసి నా వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒక సెషన్ అటెండ్ అయ్యి ఉండే వీసా అప్రూవ్ అయిన వాళ్ళకి. సో, ఇవన్నీ చూసుడుతోనే కొన్ని నాకు అప్పటి మెమోరీస్ నాకు గుర్తొచ్చినాయి. 2 ఇయర్స్ బ్యాక్ అరే! ఇట్లుండే కదా అవి ఇవి అని చెప్పేసి. సో, నా పాస్‌పోర్ట్ వాలెట్‌కి నాకు ఒక విడదీయలేని సంబంధం అనుకోండి. ఎలా అంటే నేను బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా డ్యాడీతోని చెప్పినా అన్నట్టు. డ్యాడీ ఇట్లా నేను మాస్టర్స్ చేయనీకి యూఎస్ పోతా అని అంటే, నాకన్నా ముందే ఈవెన్ అప్పుడు ఇంకా నాకు పాస్‌పోర్ట్ కూడా లేదు. పాస్‌పోర్ట్ కూడా అప్లై చేయలే. బట్ మా డ్యాడీ పాస్‌పోర్ట్ పెట్టుకునే ఒక వాలెట్ అయితే నాకు కొనుకొచ్చి పెట్టిండు. అంటే నాకన్నా ముందు వాళ్ళే నన్ను నమ్మిల్లు. అంటే నా పేరెంట్స్ నన్ను బిలీవ్ చేసిల్లు. అరే! వీడు యూఎస్ పోతాడు అని అని చెప్పేసి. అండ్ ఈ ఫ్లైట్ టికెట్స్ ఆల్మోస్ట్ నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్. ఈ ఫ్లైట్ టికెట్ మా నాన్న ఒక 5 నెలల సంపాదన ఆల్మోస్ట్. సో, ఇవన్నీ ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనంటే, మనం ఎంతో కష్టపడితే ఇక్కడ ల్యాండ్ అయినాం యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్. సో, చందు అనే ఒక అబ్బాయి ఫ్రమ్ డీపాల్ యూనివర్సిటీ ఎండెడ్ అప్ హిస్ లైఫ్. ఏం కారణం ఏందో తెలవదు. అప్పులో, లేకపోతే జాబ్ టెన్షన్సో, లేకపోతే ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ఇష్యూసా, చాలామంది నాకు మెసేజ్ చేసిర్రు. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అడిగిర్రు, అరే పర్సన్ తెలుసా నీకు? ఇట్లా సమ్ ఇన్సిడెంట్ జరిగిందంట కదా అని. సో ఫ్రెండ్స్, నేను ఒక్కటే చెప్తా, మన పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మనని ఇక్కడికి పంపించిర్రు. మనం ఒక ప్రయోజకులం అవుతాము అంటే, ఒక ప్రయోజకుడై తిరిగొస్తాడు నా కొడుకు లేకపోతే నా బిడ్డ అని చెప్పి మనని ఇక్కడికి పంపించిర్రు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక శవమై ఇంటికి పోతే ఆ బాధ ఎట్లుంటుంది అన్నది ఆ పేరెంట్స్కే తెలుస్తుంది. మీరు ఒక మిస్టేక్ చేస్తున్నారు మీ లైఫ్లో, యు ఆర్ ఎండింగ్ అప్ విత్ యువర్ లైఫ్ అన్నప్పుడు జస్ట్ మీ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. మనం ఎందుకు వచ్చినాం, దీనికోసమా అన్నది మీ థాట్లో రావాలంతే. పైసలు సంపాదించుకోనికి మస్తు దారులు ఉన్నాయి, చావు ఒకటే మార్గం కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇలాంటి తప్పు దారిలో పోతాను అన్నప్పుడే డైవర్ట్ అయిపోండి ప్లీజ్.